అంటే లెక్కలేదా రోజు రోజుకు నిర్లక్ష్యం ఎక్కువవుతుందంటూ పేషెంట్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్ మండలం పెళ్లిమడుగు గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న టాబ్లెట్లు కాలం చెల్లినా కూడా సరఫరా చేస్తున్నారు. గోళీలకు గ్రామంలో కొంతమందికి ఇవ్వటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఏ తేదీ వరకు పనిచేస్తాయని కూడా చూడకుండా ఇస్తారా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఏఎన్ఎంలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నా పేరు బి బందయ్య. నేను పెళ్లిమడుగు మాజీ ఉప సర్పంచ్ని. ఈరోజు వికారం నుంచి వచ్చిన మల్లమ్మ అనే నర్సు ఏఎన్ఎం పెళ్లిమడుగుకు వచ్చి ఇలాంటి ట్యాబ్లెట్లు ఎక్స్పైర్డ్ అయినవి ఒక ఇంచుమించుగా 10-15 మందికి ఇవ్వడం జరిగింది. ఇవి లాస్ట్ ఇయర్ 2023 వరకే ఎక్స్పైర్డ్ ఉన్నాయి. ఆమె వచ్చి ఈరోజు చాలామందికి ఇచ్చింది. కావున ఈ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు వేరే ప్రాబ్లానికి గురవుతారు. అటు విధంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరడం జరుగుతుంది. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత